ఈరోజు వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 1B పేపర్ నుంచి లాస్ట్ 7 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ని డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, వీడియో పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటే మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ని గెయిన్ చేయొచ్చు. ఈ వీడియో మీకు ఎలా హెల్ప్ అవుతుందంటే, ఈ వీడియో మీరు పర్ఫెక్ట్గా చూడడం వల్ల నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ మోడల్లో క్వశ్చన్స్ ఎక్కువసార్లు ఇస్తున్నాడు, ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏ వస్తున్నాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏ వస్తున్నాయి, 7 మార్క్స్ క్వశ్చన్స్ ఏ మోడల్లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అని ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. కాబట్టి ఎవరు స్కిప్ చేయొద్దు. అర్థం చేయనా? సో వీడియో కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ యొక్క పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుందో వీడియో అన్నిలో డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఈసారి క్వశ్చన్స్ చెప్తున్నారు, ఆన్సర్స్ సంగతి ఏంటి సార్ అని చాలామంది డౌట్ వస్తుంది. సో వీటి యొక్క ఆన్సర్స్ గురించి కూడా వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటనేది మ్యాథ్స్ 2B పేపర్ నుంచి. సో ఫస్ట్ సెక్షన్ చూద్దాం. అంటే ఇది 2 మార్క్స్ క్వశ్చన్. ఏంటి? వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. 2 మార్క్స్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఏమిటివి? లాకస్ చాప్టర్ నుంచి వచ్చాయి. అంతేనా? కాదు. లాకస్ చాప్టర్ నుంచి మనకు ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్ మాత్రం వస్తాయి. అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్. ఈ క్వశ్చన్ మనకు చాలాసార్లు 2 మార్క్స్ కింద అడిగాను నేను. థర్డ్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఫిఫ్త్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు మనకి ఎగ్జామినేషన్స్కి అడిగాడు. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఏవైతే చెప్తానో అవి మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతున్న వీడియో అన్నీ డిస్కస్ చేద్దాం. ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు ఇప్పుడు ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పానో అవి టిక్ చేసుకుని అవి ప్రాక్టీస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ 7th క్వశ్చన్, 9th క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, నేను మోస్ట్ ఆఫ్ ద టైం ఏవైతే రిపీట్ అవుతున్నాయో ఆ క్వశ్చన్స్ మాత్రం టిక్ చేస్తాను. అర్థమైంది కదా? సో నేను టిక్ చేస్తున్నాను అదంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని అర్థం. 11th క్వశ్చన్, ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. 13th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తున్నాను కదా. 13th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. 14th, 15th. నెక్స్ట్ 16th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కాంట్ సైకిల్ క్వశ్చన్, దిస్ ఈజ్ ఫ్రమ్ సర్కిల్స్. నెక్స్ట్ 19th క్వశ్చన్, దిస్ ఈజ్ ఫ్రమ్ సర్కిల్స్. ఈ 2 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. అర్థం కదా? నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు ఆల్రెడీ ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. నెక్స్ట్ 20 క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, 1/8 ఉంది కదా. సో ఈ 1/8 ప్లస్లో 1/16 కూడా ఇస్తాడు. అర్థం కదా? ఏమి ఇస్తాడు? 1/16. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. 16 ఇది కొంచెం పని చేయట్లేదు మౌస్, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్ 8 ప్లేస్లో 16 ఇస్తాడు. నెక్స్ట్ 21st క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. 23rd క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. 24th ఆల్సో. ఇవి మనకి ముందు పేపర్స్. సో ఇంకో పేపర్ చెక్ చేద్దాం. ఇందులో ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తే తెలిసిపోతాయి. సో చూడండి, ఇందులో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసరికి చిన్న పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్. సర్కిల్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్. ఈ మోడల్ ముందు పేపర్లో కూడా ఉంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఈ ఒక్క మోడల్ చేస్తే సరిపోతుంది. ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. 4th క్వశ్చన్. అర్థమైంది కదా? నెక్స్ట్ మీకు నెక్స్ట్ వచ్చేసరికి 5th క్వశ్చన్ చూడండి. ఏ క్వశ్చన్? 5th క్వశ్చన్. 5th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. 6th, 7th. నెక్స్ట్ 9th చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 11th, 12th. ఇవన్నీ సర్కిల్స్ వైజ్. మెయిన్గా సర్కిల్స్ చేస్తే సరిపోతుంది అనుకుంటా. 15th, ఫైండ్ ద సెంటర్ ఆఫ్ ఎసెన్సిటీ ఫోకీ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్న. ఈ క్వశ్చన్ మీకు ముందు పేపర్లో కూడా ఉంది. అంటే ఈ క్వశ్చన్ ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి. చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు అడిగే క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 17th క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఈ 2 క్వశ్చన్స్ కూడా సర్కిల్స్ చాప్టర్ నుంచే వచ్చాయి. నెక్స్ట్ 3rd క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ 4th క్వశ్చన్. నెక్స్ట్ 24th. ఇవి చేసి సరిపోతుంది. సో నెక్స్ట్ ఇంకో మోడల్ పేపర్ చూద్దాం. ఇది కూడా సేమ్ సబ్జెక్టే. మోడల్ పేపర్ చూడండి. ఇందులో ఫస్ట్ 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. సో ఇప్పుడు నేను టిక్ పెడుతున్నాను కదా, ఇవి ఏవైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యాయి అవి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. అప్పుడు మీకు తెలుస్తుంది ఏ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యాయి, ఏ క్వశ్చన్స్ ఎక్కువగా చదవాలి అనే విషయం మీకు తెలుస్తుంది. 6th క్వశ్చన్ ఇంపార్టెంట్. 8th క్వశ్చన్. నెక్స్ట్ 2 మార్క్స్కి వచ్చేసరికి 11th, 12th. చూడండి, ఈ క్వశ్చన్ 3 టైమ్స్ రిపీట్ అయ్యింది. అర్థమైంది కదా? కాబట్టి చాలా ఇంపార్టెంట్. చదవడానికి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా వస్తుంది. 14th. నెక్స్ట్ 15th.
లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి వచ్చేసరికి కాన్సైక్లిక్ క్వశ్చన్, ఇది కూడా మళ్ళీ రిపీట్ అయింది. నెక్స్ట్ 19th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ 20 ఆల్సో, 21st ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ట్యాన్ అడిగాడు, ఇవేంటి రిడక్షన్ ఫార్ములాస్. ఒకసారి సైన్, కాస్, ట్యాన్, కొసికెన్, సెకండ్ 6 ఫార్ములాస్ ఉంటాయి కదా, 6 ఫార్ములాస్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ ఇంకో మోడల్ పేపర్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్, థర్డ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది, అదే కదా 4th క్వశ్చన్ రిపీట్ అయింది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 6th క్వశ్చన్ రిపీట్ అయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. ఇక్కడికి వచ్చేసరికి 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి 11th ఇంపార్టెంట్, 12th ఇంపార్టెంట్. నెక్స్ట్ 14th వెరీ వెరీ ఇంపార్టెంట్, 15th ఇంపార్టెంట్. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసరికి కాన్సైక్లిక్ క్వశ్చన్ 4 times రిపీట్ అయింది కాన్సైక్లిక్ క్వశ్చన్, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 19th క్వశ్చన్ కూడా, 21st ఇంపార్టెంట్, 22nd ఇక్కడ కొసికెన్ అడిగాడు, ఇందాక ట్యాన్ అడిగాడు కాబట్టి కొసికెన్ అడిగాడు. సో మీరు 6 ఫార్ములాస్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 23rd క్వశ్చన్ ఇంపార్టెంట్, 24th వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 23rd క్వశ్చన్ మనకు చాలాసార్లు పబ్లిక్ ఎగ్జామ్స్లో అడిగాడు కాబట్టి దీన్ని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మోడల్ పేపర్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, 3rd క్వశ్చన్ రిపీట్ అయింది, 5th క్వశ్చన్ రిపీట్ అయింది. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఇంపార్టెంట్, 7th క్వశ్చన్ ఇంపార్టెంట్, 9th క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ చూసేసరికి 11th ఇంపార్టెంట్, 12th, 13th, నెక్స్ట్ 15th, నెక్స్ట్ 17th. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కామన్ టాంజెంట్ 20. ఇక్కడ సైన్ ఇచ్చాడు చూడండి, రిడక్షన్ ఫార్ములాస్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, సైన్ ఇచ్చాడు. ఇందాక క్వశ్చన్ అంతకుముందు ట్యాన్, కాబట్టి 6 ఫార్ములాస్ కూడా చదవాలి. 6లో ఏమి ఇస్తారో తెలియదు, కాబట్టి 6 చేస్తే అందులో నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. అర్థం కదా. సో మీకు ఒక రిడక్షన్ ఫార్ములాస్ రాకపోయినా, సర్కిల్స్ చాప్టర్ రాకపోయినా, డిఫరెన్సెస్ ఈక్వేషన్స్ చాప్టర్ రాకపోయినా, మనం ప్రతి చాప్టర్ మీద ఆల్రెడీ వీడియోస్ చేసాం చూడండి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్, ప్రతి చాప్టర్ మీద ఆల్రెడీ మనం వీడియోస్ చేయడం జరిగింది. 7 మార్క్స్ మరియు 4 మార్క్స్ వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఛానల్ అప్లోడ్ చేసాం, చెక్ చేయండి. వీటి యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. ఇక్కడ మీరు ఫైల్స్కి వచ్చినట్లయితే ఇక్కడ ప్రతి చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి యొక్క మోడల్ పేపర్స్, వాటి యొక్క బ్లూ ప్రింట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. ఈ ఛానల్లో మీకు ప్రతి మనం ఏదైతే క్లాస్ చెప్పుకుంటున్నామో మనం చెప్తున్న ప్రతి క్లాస్ తాలూకు అప్డేట్స్ ఈ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. అర్థం కదా. అదే కాకుండా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. నెక్స్ట్ 24th ఇంపార్టెంట్, 23rd మోస్ట్ ఇంపార్టెంట్ అనేది చాలాసార్లు పబ్లిక్ ఎగ్జామ్స్లో అడిగాడు, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ మోడల్ పేపర్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 4th, 5th క్వశ్చన్ ఇంపార్టెంట్, 6th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. అర్థం కదా. నెక్స్ట్ 8th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్, 9th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తున్నానో అది పబ్లిక్ ఎగ్జామ్స్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉంది అని అర్థం. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్, 11th వన్ ఇంపార్టెంట్, 12th ఇంపార్టెంట్, 15th మోస్ట్ ఇంపార్టెంట్, 16th మోస్ట్ ఇంపార్టెంట్, 17th మోస్ట్ ఇంపార్టెంట్. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, కాన్సైక్లిక్ క్వశ్చన్ 5 times రిపీట్ అయింది కాన్సైక్లిక్ క్వశ్చన్, కాబట్టి దీన్ని ఎవరు మిస్ చేయొద్దు. కాన్సైక్లిక్ క్వశ్చన్ ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ క్వశ్చన్స్ని ఎవరు మిస్ చేయొద్దు. నెక్స్ట్ 19th ఇంపార్టెంట్, పారాబోలా, ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. 21st మోస్ట్ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ట్యాన్ అడిగాడు, రిడక్షన్ ఫార్ములాస్ ఇవి, ఇది కూడా ఇంపార్టెంట్. 23rd ఇంపార్టెంట్. నెక్స్ట్ మోడల్ పేపర్ చూడండి. ఇందులో 2 మార్క్స్ క్వశ్చన్స్, ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్, థర్డ్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్, 5th క్వశ్చన్ ఇంపార్టెంట్, తర్వాత 8th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్, 6th ఆల్సో, అండ్ 9th క్వశ్చన్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 15th క్వశ్చన్ ఆల్సో, 17th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. చూడన్నా మళ్ళీ కాన్సైక్లిక్ క్వశ్చన్ లాంగ్ ఆన్సర్స్లో. సో మీరు సర్కిల్స్లో మెయిన్గా చేయాల్సింది ఏంటి, కాన్సైక్లిక్.
ఈ మోడల్ చేస్తే 7 మార్క్స్ మీకు వచ్చేసినట్టే. నెక్స్ట్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ టు ద సర్కిల్స్, ఈ క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ y² = 4ac పారాబోలా చాప్ నుంచి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ 22nd ఇంపార్టెంట్, 24th ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మోడల్ పేపర్. ఇందులో షార్ట్ ఆన్సర్ గురించి వచ్చేసరికి ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఇంపార్టెంట్, 4th వన్ ఇంపార్టెంట్, 7th వన్ ఇంపార్టెంట్, 9th వన్. మరి 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి 13th క్వశ్చన్, 11th క్వశ్చన్, 15th, 16th క్వశ్చన్, 17th. ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్సే. 18th క్వశ్చన్ లాంగ్ ఆన్సర్లకు వచ్చేసరికి 18th క్వశ్చన్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, అర్థమైంది కదా. నెక్స్ట్ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ 21st, 23rd వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది, అర్థమైంది కదా. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది, కాబట్టి ఈ క్వశ్చన్ ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ క్వశ్చన్ ఎవరికైనా రాకపోతే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసాం. డిఫరెన్స్ ఇన్ ఈక్వేషన్స్, ట్రిగ్నోమెట్రీ, ఇవన్నీ మనం అప్లోడ్ చేసాం, అర్థమైంది కదా. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి ఛానల్లో ఉన్న అప్లోడ్ చేయండి. డిఫరెన్స్ ఇన్ ఈక్వేషన్ ఉంది, ఇంటిగ్రేషన్ ఉంది, రిడక్షన్ ఫార్ములాస్, ఇవి రిడక్షన్ ఫార్ములాస్ కూడా అన్ని ఛానల్ అప్లోడ్ చేసాం. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. నెక్స్ట్ 24th వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ మోడల్ పేపర్ చూసుకున్నట్లయితే 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఇప్పుడు 3 times రిపీట్ అయింది, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఇంపార్టెంట్, 9th క్వశ్చన్ ఇంపార్టెంట్. చాలా తెలియని అబ్జర్వ్ చేసే ఉంటారు, ఈ క్వశ్చన్స్ కూడా రిపీట్ అయ్యాయి, అర్థం. ఇందులో మీకు తెలియని కొత్త క్వశ్చన్స్ ఏమి ఉండవు, అన్నీ మీకు తెలిసిన క్వశ్చన్సే ఉంటాయి. అవి ఇంపార్టెంట్ రా బాబు అని చెప్తున్నాం అంతే, అర్థమైంది కదా. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ ఇంపార్టెంట్ 4 మార్క్స్కి, 13th క్వశ్చన్, 14th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్కి. ఇందులో 16th క్వశ్చన్ 100 times పడుతుంది, ఖచ్చితంగా వస్తుంది ఈ క్వశ్చన్. కాబట్టి ఈ క్వశ్చన్ రావచ్చు, లేదా ఈ మోడల్లో క్వశ్చన్ రావచ్చు. కాబట్టి ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సర్కిల్స్ 18th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, 20 క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో రిడక్షన్ ఫార్ములాస్ చూడండి, ఇప్పుడు చెప్పిన కదా రిడక్షన్ ఫార్ములాస్, ఇక్కడ వచ్చి సైన్ ఇచ్చాడు, ఇవి కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఇంపార్టెంట్ కొంచెం 23rd and 24th. తర్వాత మోడల్ పేపర్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. మోడల్ పేపర్ కన్ఫ్యూజ్గా ఉంటే వీటి పీడిఎఫ్ వీడియో ఎండింగ్లో దొరుకుతుందని చెప్పాను. ఆ పీడిఎఫ్ పట్టుకొని ఈ వీడియో చూసినట్లయితే మీకు ఖచ్చితంగా అర్థమైపోతుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్, 4 మార్క్స్ వచ్చేసరికి 11th క్వశ్చన్, 12th క్వశ్చన్, 13th ఇంపార్టెంట్, 15th ఇంపార్టెంట్, 17th ఇంపార్టెంట్. ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్ అన్న. కాన్సైల్ క్వశ్చన్ మళ్ళీ వచ్చింది, మీరు ఎంత వద్దనుకుంటే కాన్సైల్ క్వశ్చన్ వస్తూనే ఉంటుంది, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కాబట్టి దీన్ని ఎవరు విడిచిపెట్టద్దు, వదలకండి దీన్ని. నెక్స్ట్ 21st క్వశ్చన్. నెక్స్ట్ ఇది చూడండి, రిడక్షన్ ఫార్ములాస్. కోసికెండ్ ఇచ్చాడు వీడు, ఇంతకుముందు సైన్ ఇచ్చాడు, ఇక్కడ కోసికెండ్ ఇచ్చాడు. ఆ 6లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఇస్తాడు. నెక్స్ట్ ఆ 6 మీకు రాకపోతే ఇదిగోండి ఛానల్ అప్లోడ్ చేసాం, ఒకసారి ఇక్కడ రిడక్షన్ ఫార్ములాస్ ఉన్నాయి, చెక్ చేయండి. ఇదిగో 6 1 2 3 4 5 6 ఫార్ములాస్ ఉన్నాయి, చెక్ చేయండి, ఛానల్లో ఉంటాయి. వాటికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటికి మోడల్ పేపర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అది ఎక్కడ దొరుకుతాయి వీడియో అన్నిలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మోడల్ పేపర్ ఫస్ట్ క్వశ్చన్స్ ఎక్కువే ఉంటాయి, కానీ బైపాస్ అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్సే. 4th, 6th, 8th, 9th క్వశ్చన్ ఎప్పుడు అది ఫస్ట్ టైం వచ్చింది ఇక్కడ, ఇది కూడా ప్రిపేర్ అవ్వడం ప్రయత్నం చేయండి, ఎందుకో ఇచ్చేసాడు ఒకసారి. నెక్స్ట్ 11th క్వశ్చన్, 12th, 14th, 16th క్వశ్చన్. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ మళ్ళీ కాన్సైల్గా వచ్చింది, మీరు ఎంత వద్దనండి కాన్సైల్ కొన్ని వస్తూనే ఉంటుంది, కాబట్టి దీన్ని ఎక్కువసార్లు ప్రయత్నం చేయండి రాయడానికి, అర్థమైంది కదా. కాన్సైల్ క్వశ్చన్ నేర్చుకోండి, కాన్సైల్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ కామన్ టాంజెంట్స్ క్వశ్చన్ కూడా వస్తుంది, 20 ఇంపార్టెంట్. 23rd మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి మళ్ళీ రిడక్షన్ ఫార్ములాస్ ఇచ్చాడు. ఈ రిడక్షన్ ఫార్ములాస్ కాన్సైల్ క్వశ్చన్ మీరు వద్దనుకోండి, 2 ఇస్తాడు ఖచ్చితంగా, కాబట్టి వీటిని చదవడానికి గట్టిగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ టాన్ ఇచ్చాడు చూడండి. నెక్స్ట్ 24th, ఇది ఇప్పుడు 3 times రిపీట్ అయింది, కావాలంటే మీరు ముందు చెక్ చేసుకోవచ్చు, కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, థర్డ్ క్వశ్చన్ ఇంపార్టెంట్, 5th, 6th or 7th, 8th, 10th క్వశ్చన్ ఇంపార్టెంట్, 9th క్వశ్చన్ రిపీట్ అయింది మళ్ళీ.
నెక్స్ట్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఎలిప్స్ నుంచి చాలా ఈజీ క్వశ్చన్ ఇది. డాట్ ఈజీ క్వశ్చన్ 180% క్వశ్చన్ ఖచ్చితంగా ఇస్తాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రిడక్షన్ ఫార్ములాస్. ఇదిగోండి మళ్ళీ వచ్చింది రిడక్షన్ ఫార్ములాస్. ఇక్కడ సైన్ ఇచ్చాడు. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్స్. రిడక్షన్ ఫార్ములాస్ 4 మార్క్స్ కింద ఇవ్వచ్చు, 8 మార్క్స్ కింద కూడా ఇవ్వచ్చు. 4 మార్క్స్ కింద ఇవ్వచ్చు, 7 మార్క్స్ కింద కూడా ఇవ్వచ్చు. మళ్ళీ కౌంట్ సైక్లిక్. ఈ రెండు క్వశ్చన్స్ అన్నదమ్ములు లాంటివి, ఒకటి లేకపోతే ఒకటి ఉండలేవు. కాబట్టి రెండింటిని చావడానికి ప్రయత్నించండి, ఒకటి వదిలేకండి. 4 మార్క్స్ కానీ 7 మార్క్స్ కానీ పోవచ్చు. నెక్స్ట్ చూడన్నా, దీన్ని 100 సమ్ అని పిలుస్తాం, ఎందుకంటే ఇక్కడ 2 100s ఉంటాయి కాబట్టి. అదే కదా. సో ఈ చాప్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 20 క్వశ్చన్ అర్థం కదా, ఇది కూడా ఇంపార్టెంట్. పెరబోలా చాప్టర్ నుంచి వస్తుంది. ఇది డయాగ్రామ్తో సహా వేయాలి, డయాగ్రామ్ వేయకపోతే మార్క్స్ తీసేస్తాడు. 21st క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. 23rd మోస్ట్ ఇంపార్టెంట్. 23rd రిపీట్ అయింది. 24th కూడా ఇంపార్టెంటే. ఇంకొక మోడల్ పేపర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ 7 మార్క్స్ క్వశ్చన్ చూసేద్దాం. ఇక్కడ కూడా వచ్చింది చూడండి, కౌంట్ సైక్లిక్. అర్థమైంది కదా, ఇక్కడ కూడా కౌంట్ సైక్లిక్ వచ్చింది. నెక్స్ట్ 21st ఇంపార్టెంట్ క్వశ్చన్, 23rd ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి మళ్ళీ రిడక్షన్ ఫార్ములా సైన్ వచ్చింది. కాబట్టి ఇవి కూడా చదవడం ప్రయత్నించేయండి. 24th రిపీటెడ్ క్వశ్చన్ ఇది. అర్థమైంది కదా. సో ఈ విధంగా ఉంటాయి క్వశ్చన్స్, చాలా మళ్ళీ 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 వచ్చే క్వశ్చన్స్ మళ్ళీ మళ్ళీ ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు వీడియో చూసారు కదా, దీంట్లో మీకు తెలిసిపోతుంది ఏ క్వశ్చన్స్ ఎక్కువసార్లు రిపీట్ అయ్యాయి, ఏ క్వశ్చన్స్ తక్కువసార్లు రిపీట్ అయ్యాయి, ఏ క్వశ్చన్స్ ఏ టైప్ ఆఫ్ మోడల్స్ ఎక్కువసార్లు ఇచ్చాడని మీకు క్లారిటీ వస్తుంది కదా. సో ఈ వే ఆఫ్ ప్రిపరేషన్లో ఏ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ చదవాలని మీకు ఐడియా వస్తుంది కదా. సో ఆ ఐడియానే ఫాలో అయిపోండి, మంచి మార్క్స్ అనేది ఖచ్చితంగా గెయిన్ చేస్తారు. ఇందులో మీకు 7 మార్క్స్ క్వశ్చన్స్ మళ్ళీ మళ్ళీ కనబడుతున్నవి ఏంటి? కౌంట్ సైక్లిక్ క్వశ్చన్ 7 మార్క్స్, రిడక్షన్ ఫార్ములాస్ 6 ఫార్ములాస్ వస్తే 7 మార్క్స్, 14 మార్క్స్ వస్తాయి. పారాబోలా y² = 4ax, ఇది 4 టైమ్స్ రిపీట్ అయింది క్వశ్చన్, స్టాండర్డ్ ఫామ్. ఇది కూడా ఖచ్చితంగా వస్తుంది. అంటే 3 7s 21 మార్క్స్. 4 మార్క్స్లో కూడా మీకు ఖచ్చితంగా ఇస్తే రిడక్షన్ ఫార్ములా ఇవ్వచ్చు. కాబట్టి అక్కడ ఒక 4 25 మార్క్స్. 25 మార్క్స్ను మీరు 4 మార్క్స్ క్వశ్చన్ చూసుకున్నట్లు సర్కిల్స్ నుంచి క్వశ్చన్ ఎక్కువసార్లు వస్తుంది. ఈ టైప్ ఆఫ్ మోడల్స్ క్వశ్చన్స్ ఎక్కువసార్లు వస్తున్నాయి. అర్థం కదా. సో ఎలిప్స్ నుంచి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎలిప్స్లో 4 క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్స్. అందులో నుంచి ఒకటి అంటే 29 మార్క్స్ పాస్ అయిపోయారు. 3 7s 2 4s పాస్, పర్ఫెక్ట్ క్వశ్చన్స్ అవి. అదనంగా 2 మార్క్స్ 2 రాసినట్టు 30+ వచ్చేస్తాయి. మీకు ఇంకా అదృష్టం బాగుండి సర్కిల్స్ 2 క్వశ్చన్స్ 7 మార్క్స్ 2 అటెంప్ట్ చేశారంటే 35+ వస్తాయి కదా. సో ఈ విధంగా పర్ఫెక్ట్గా ఒక వే ఆఫ్ ప్లానింగ్తో మీరు ప్రిపేర్ అయినట్లయితే 75కి 60+ ఈజీగా తెచ్చుకోవచ్చు. అర్థమైందా. సో ఈ విధంగా ప్రిపేర్ అయితే చాలా ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. సో ఇంకా మీకు ఏవైనా అంటే ఇప్పుడు 2B చెప్పుకున్నాం కదా. సో 2A మోడల్ పేపర్స్ కావాలి సార్, లేదా కెమిస్ట్రీ మోడల్ పేపర్స్ కావాలి సార్, ఫిజిక్స్ కావాలి సార్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏ కావాలన్నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఖచ్చితంగా వీడియోస్ చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా. సో ఇది ఈరోజు ఒక వీడియో. దీని యొక్క PDF గురించి మాట్లాడదాం అన్నాం కదా. సో ఈ యొక్క క్లాస్ యొక్క PDF మీకు ఎక్కడ దొరుకుతుందంటే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. మనం టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. ఈ విధంగా ఛానల్ ఉంటుంది. ఇక మీరు ఫైల్స్లోకి వచ్చినట్లయితే ఇక ప్రతి క్లాస్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రతి సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి యొక్క మోడల్ పేపర్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అర్థమైంది కదా. సో అంతేకాకుండా మీకు ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో వీటికి ఆన్సర్స్ కావాలనుకుంటే, అర్థమైంది కదా, వీటికి మెటీరియల్స్ మీకు కావాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వరకు ఆల్ సబ్జెక్ట్స్ యొక్క మెటీరియల్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అర్థమైంది కదా. సో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి అమౌంట్ పే చేయకుండా మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, మన పిల్లలు ఎవరో బాగా చదవలేదు, ఇంకా చాలామంది కాలేజీకి వెళ్ళలేదు, అలాంటి మంది చాలామంది మనకు మెసేజ్ చేశారు. సో అలాంటి కొంతమంది దృష్టిలో పెట్టుకొని మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు ఒక స్క్రీన్షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంతవరకు 2-3 సార్లు టెలిగ్రామ్ ఛానల్ చూపించుంటాను. సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వమంటే మీకే హెల్ప్ అవుతుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేటట్టే ఒక స్క్రీన్షాట్ తీసుకోండి. ఈ 2 స్క్రీన్షాట్స్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేయగలిగితే
అక్కడి నుంచి మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా? మీకు ఎంత అమౌంట్ పే చేసిన అవసరం లేదు, ఫ్రీగానే మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికోసం మీరు చేసింది ఏంటి, స్క్రీన్ షాట్స్ పెట్టడం. సో స్క్రీన్ షాట్స్ పెట్టండి, మెటీరియల్స్ ఫ్రీగా పొందండి. అర్థమైంది కదా? సో ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, ఈ యొక్క ఆఫర్ని ఎవరు మిస్ కావద్దు. సో ఇంతవరకు మీరు చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా మీకన్నా చాలామంది ఎగ్జామ్స్ ఎలా చదవాలో వే ఆఫ్ ప్రిపరేషన్, ఒక ప్రాపర్ ప్రిపరేషన్ లేక కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అలాంటి చాలామంది రికమెండ్ అవ్వడం కోసం వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఇంకేమైనా లెసన్స్ లేదా ఇంకేమైనా పేపర్స్ కావాలంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అర్థం కన్నా? సో మీకు కామెంట్స్ ఖచ్చితంగా వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో ఇంకా చాలామందికి మీలాంటి ఫ్రెండ్స్కి రికమెండ్ అవ్వడం కోసం వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.